దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మీ జీవితంలోని శుభములతో నింపుదురుగాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన స్త్రీని గురించి మనం ధ్యానించుకుందాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల జీవితంలో ముగ్గురి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్రని వహించినటువంటి ఒక అద్భుతమైన స్త్రీ. ఆమె మరెవరో కాదు, రెబెక్కా. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు యొక్క ముద్దుల భార్య, జాతులకు తండ్రి అయిన అబ్రహాం కోడలు, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు భార్య, ఇజ్రాయేలు 12 గోత్రములకు మూల పురుషుడైన యాకోబు యొక్క తల్లి. ఈ ముగ్గురి జీవితాల్లో గొప్ప పాత్రని వహించిన ఈ స్త్రీ జీవితం నుంచి స్త్రీలైన మనము ఏం నేర్చుకోవచ్చో ఒకసారి ఆమె జీవితంలోనికి తొంగి చూద్దాం. ఈ రెబెక్కా యొక్క కథ ఆదికాండం 24వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటి గాథ ఇది. మరి అబ్రహాం ఆదికాండం 24 మీరు బైబిల్స్ తీసుకొని తర్వాత చదవండి. అక్కడ 24:1 ఎలా ప్రారంభమవుతుందంటే, అబ్రహాము పండు ముసలి అయ్యాడు. అంటే 140 సంవత్సరాలు వచ్చాయన్నమాట ఆయనకి. 100 సంవత్సరాలప్పుడు కొడుకు పుడతాడు ఇస్సాకు. కనుక ఇస్సాకుకి ఇప్పుడు 40 సంవత్సరాలు పెళ్లి వయసు వస్తుంది. ఇస్సాకు వాళ్ళమ్మ సారా చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. సారా మరణంతో ఆ ఇల్లు ఎడారిలాగా మారుతుంది. ఇస్సాక్కి అమ్మ లేదు, అబ్రహాంకి భార్య లేకుండా ఉన్నారనమాట. అప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నటువంటి అబ్రహాంతో దేవుడు చెప్తాడు, నీ కొడుకు పెళ్లి వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేయాలి. అయితే నీ కోడల్ని నీ బంధువుల ఇంటిలో నుంచి తీసుకొని రావాలి. అలాంటి ఆ నడిపింపు ఇచ్చిన తర్వాత అబ్రహాము తన ఇంటిలోనే పుట్టి పెరిగిన నమ్మకపాత్రమైనటువంటి ఎలియాజర్ అనేటువంటి సేవకుడిని పిలిచి చెప్తాడు, చూడు, నీవు మా బంధువుల ఊరికి వెళ్ళి అక్కడ మా తమ్ముడు నాహోరు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకొని రావాలి. ఇక్కడ కనానీయ పిల్లల్ని ఎవరిని కూడా నా కొడుకిచ్చి నువ్వు పెళ్లి చేయొద్దు. అలా అని నాకు వాగ్దానం చెయ్యి, నా తొడ కింద చేయి పెట్టి వాగ్దానం చెయ్యి. ఆ దినాలలో మరి తొడ కింద చేయి పెట్టి వాగ్దానం చేస్తే వాళ్ళు దాన్ని నిలుపుకుంటారు, నిబంధన అన్నమాట. అప్పుడు ఎలియాజర్ అలాగే వాగ్దానం చేస్తాడు. అబ్రహాం చెప్తాడు, నా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కోడల్ని తీసుకొని వస్తున్నావు కదా, వట్టి చేతులతో వెళ్ళకూడదు. నా కోడలికి బంగారు నగలు, పట్టు వస్త్రాలు, మరి వాళ్ళ బంధువులకి, వాళ్ళ తల్లిగారికి, తోడుపుట్టిన వాళ్ళకి అందరికీ కానుకలు ఇచ్చి నా కోడల్ని వైభవంగా తీసుకొనిరా. నా కోడల్ని కని పెంచినందుకు వాళ్ళకి కానుకలు తీసుకొని వెళ్ళు. అప్పుడు ఈ ఎలియాజర్ 10 ఒంటెల మీద మరి కానుకల్ని తీసుకొని వెళ్తాడనమాట. ఈ 550 మైళ్ళు ఒంటెల మీద ఎలియాజర్ ప్రయాణం చేసి ఒకనాటి సాయంకాలానికి ఆయన హరాను పట్టణాన్ని చేరుకుంటాడు. అయితే ఆ రోజులలో అడ్రస్లు ఏమి ఉండవు కాబట్టి ఒక పలానా వ్యక్తి ఎవరు అని కనుక్కోవాలంటే సాధారణంగా ఊరి బయట బావి దగ్గర కూర్చుంటారు. నీళ్ళ కొరకు వచ్చే వాళ్ళని అడుగుతారు. ఈయన బావి దగ్గర వచ్చి ఆ ఒంటెలన్నీ కూడా బావి దగ్గర ఒక తొట్టి ఉంటుంది అనమాట, జంతువులు నీళ్ళు తాగడానికి. ఆ తొట్టి చుట్టూ తన 10 ఒంటెల్ని కట్టేసి ఆయన ముందుగా ఏం చేస్తున్నాడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడైన అబ్రహాము దేవా, నేను వచ్చిన పని నెరవేరునట్లుగా నాకు సహాయం చేయి. చక్కటి ప్రార్థన చూడండి. ఇదిగో ఇది ఇలా జరుగునుగాక. ప్రభుకి ఒక కండిషన్ పెడుతున్నాడు అనమాట. ఇక్కడికి బావికి నీళ్ళకు వచ్చిన అమ్మాయి, నా అమ్మ నాకు దాహంగా ఉంది, నాకు తాగడానికి నీళ్ళివ్వు అని నేను అడిగితే ఆ అమ్మాయి నాకు నీళ్లు పోసి మీ ఒంటెలకి కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్తే ఆ అమ్మాయి మీరు మా యజమానుడికి నిర్ణయించిన అమ్మాయి అని నేను అనుకుంటాను, అంటే ఇస్సాక్కి మీరు నిర్ణయించిన అమ్మాయి అని నేను అనుకుంటాను ప్రభా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు ఎలియాజర్. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఎలియాజర్ ప్రార్థన ముగించెనో లేదో, ప్రార్థన ముగించి కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళు తెరవగానే ఎలియాజర్ ప్రార్థన ముగించెనో లేదో రెబెక్కా అందంగా కడువ భుజాన పెట్టుకొని నీటి కొరకు వస్తూ ఉందన్నమాట. ఆ అమ్మాయిని గురించి
పరిశుద్ధాత్మదేవుడు ఎలా చెప్తున్నాడు? ఆదికాండం 24:16 చెప్తుంది, రిబెక్కా గొప్ప అందగత్తె, చాలా అందగత్తె, మగపోడిమి ఎరుగని కన్యక. నేను అడిగాను, అందగత్తె కూడా ముఖ్యమా ప్రభా పెళ్ళికని? అది కూడా ఒక కండిషనా అంటే? అక్కడ ఏంటంటే అంత అందంగా ఉన్నటువంటి అమ్మాయి కన్యక, మగవాళ్ళ నీడ పడలేదన్నమాట. వివాహ అంతస్తులో ప్రవేశించే అమ్మాయి ఎంత పరిశుద్ధంగా తనని తన భర్తకి సమర్పించుకోవాలంటే మగవాళ్ళ నీడ ఆ అమ్మాయి మీద పడకూడదు. మగపోడిమి ఎరుగని కన్యక అని ఇక్కడ చెప్పారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మరియ తల్లిని గురించి కూడా ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగను కదా అని. ఇది చాలా ముఖ్యమైన క్వాలిఫికేషన్ అన్నమాట, అర్హత. అప్పుడు అమ్మాయి వస్తుంది, ఎలియాజర్ గమనిస్తూ ఉన్నాడు. దిగుడు మెట్ల బావి దిగి నీళ్లు తీసుకొని వస్తుంది, చక్కగా ఉంటుంది. అడగాలనిపిస్తుంది, అమ్మా చాలా దూరం నుంచి వస్తున్నాను, దాహంగా ఉంది, త్రాగడానికి కొంచెం నీళ్ళు పోస్తావా తల్లి? ఓ అదేం భాగ్యం, తాగండి అని నీళ్ళు పోస్తాడు. ఈయన తాగుతూ ఉంటాడు, గుట్టా తాగుతుంటాడు. పాప ఎంత దాహంగా ఉందో అని అలా అని చూస్తుంది. అక్కడ ఒంటెలు కనబడతాయి తొట్టి చుట్టూ. నేను మీ ఒంటెలకి కూడా నీళ్ళు పోస్తానండి, మీకు ఇంకా చాలా అని అడుగుతుంది. అంటే చాలమ్మా. అప్పుడు మళ్ళీ దిగుతుంది, బావిలోకి దిగి నీళ్లు తెచ్చి తొట్టిలో నీళ్లు పోస్తుంది. 10 ఒంటెలు చూడండి, 550 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాయి. ఒక్కొక్క ఒంటె 30 నుంచి 60 గ్యాలన్ల నీళ్లు తాగుతుందంట. అంటే ఎంత నీళ్లు తీసుకొని వచ్చి ఆమె ఇచ్చిందనమాట. ఎందుకు అలాంటి పరీక్ష ఎలియాజర్ పెడుతున్నాడు? అబ్రాహాం కోడలి, అబ్రాహాం ఇంటిలోనికి రాబోతున్న కోడలికి. అబ్రాహాం ఎంతో దయ కలిగిన వ్యక్తి, మరి అదే దయ కరుణ సారా కూడా కలిగి ఉంది. ఇప్పుడు తన ఇంటికి రాబోయే కోడలు కూడా అలాంటి కరుణ కలిగి ఉండాలని అబ్రాహాం యొక్క కోరిక అన్నమాట. అప్పుడు ఒంటెలన్నీ నీళ్లు తాగిన తర్వాత అమ్మాయిని దగ్గరికి పిలుస్తాడు. పిలిచి, అమ్మా మీ నాన్న పేరేంటమ్మా? నువ్వెవరమ్మాయి చెప్పు తల్లి, నేను ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉండడానికి, మా ఒంటెలు ఉండడానికి స్థలం ఉందా అమ్మా మీ ఇంట్లో అని అడుగుతాడు. చాలా స్థలం ఉంది మా ఇంట్లో. నేనా అండి, మా తాతయ్య పేరు నాహోరు, మా నాన్న పేరు బెతువేలు, మా అమ్మ పేరు అని చెప్తుంది అనమాట. అంటే మా నాయనమ్మ పేరు మిల్కా, మా తాతయ్య పేరు నాహోరు, మా నాన్న పేరు బెతువేలండి, నేను బెతువేలు కూతుర్నండి అని చెప్తాను. అప్పుడు ఎలియాజర్ ఏం చేస్తాడంటే దేవునికి నమస్కారం చేస్తాడనమాట. దేవా, నువ్వు నా అబ్రాహాం దేవా, నువ్వెంత మంచి దేవుడు, నన్ను సరిగ్గా నా యజమానుని చుట్టాలింటికే తీసుకొని వచ్చావని నేల మీద తల మోపి శిరస్సు మోపి వందనాలు చెప్పి ఆయన సంచిలో నుంచి 10 తులాల గాజులు 2 గాజులు తీసి ఆ అమ్మాయికి తొడుగుతాడు. ముక్కు పుడగా తీసి ముక్కుకు పెట్టేస్తాడనమాట. ఆ అమ్మాయి చూసుకుని అబ్బో నీళ్లు పోస్తుంది కదా అందుకోసం ఇచ్చాడేమో అనుకొని వెళ్ళిపోతుంది నీళ్ళు తీసుకొని. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మ చూడు ఇలా జరిగిందమ్మా, నీళ్ళు అడిగాడు, నేను నీళ్ళు ఇచ్చాను, ఒంటెలు కూడా నీళ్ళు పోసాను, మీ ఎవరమ్మాయి చెప్పు అని అడిగాడమ్మా, అప్పుడు ఇలా ప్రార్థన చేశాడు అంతా చెప్తుంటే ఆ రిబెకా వాళ్ళ అన్నయ్య వచ్చి వింటాడు. లాబాన్ విని, ఏంటి గాజులు ముక్కు పుడగా, ఎంగేజ్మెంట్ అయినట్లు అనమాట. ఆ రోజులలో ఎంగేజ్మెంట్ అంటే ముక్కు పుడగా పెట్టి గాజులు తొడుగుతారు. ఏంటి ఎవరు అని అడుగుతాడనమాట. ఎవరు నీకు ఇవన్నీ ఇచ్చారు? అక్కడ ఎవరు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చానులే అన్నయ్య, నీళ్ళు ఇస్తే ఇవి ఇచ్చాడు, బాగున్నాయా? అప్పుడు తొందరగా లాబాను బావి దగ్గరికి వెళ్తే ఎలియాజర్ అక్కడే ఉంటాడు. అప్పుడు అంతా చెప్తాడనమాట. ఇదిగో మా యజమానుడు అబ్రహాం దేవుడు చాలా దీవించాడు, మరి మా దొర్సానికి ఒక కొడుకు పుట్టాడు వృద్ధాప్యంలో, మరి ఇలా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చాడు, ఆయన ఇలా నన్ను చెప్పి పంపించాడు, అయ్యో మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అందరూ అబ్రహాం అంటే మరి 65 సంవత్సరాల క్రితం ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడనమాట. 65 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే నాహోర్ అబ్రహాం తమ్ముడు వాళ్ళందరికీ చెప్పాడు, ఆయన పిల్లలకి వాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో మీ పెద్దనాన్న ఇలా వెళ్ళిపోయాడు అయ్యా. అప్పటి నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సమాచారం లేదు. 65 సంవత్సరాల తర్వాత మరి
పెద్దనాన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, పనివాడు, అంత ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటే వీళ్ళు కూర్చొని అడుగుతున్నారనమాట. ఆ నాహోరు కుమారుడు బెతువేలు, బెతువేలు కుమారులు లాబాను, ఇతరులు అందరూ అడుగుతున్నారు. ఆ లోపల ముందు రాగానే ప్రశ్నలు అడగకుండా ఒంటెల్ని కట్టేసి ఒంటెలకి మేత వేసేసి మరి వీళ్ళని కాళ్ళు కడుక్కోమని వీళ్ళకి భోజనం తయారు చేసి భోజనం దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మీరు భోజనం చేయండి అంటే అప్పుడు ఈయన చెప్తాడనమాట ఎలియాజర్, నేను వచ్చిన పని ఏంటో మీరు తెలుసుకున్న తర్వాత, మీరు నాకు మీ అమ్మాయిని తెలుసుకున్న తర్వాత నాకు మాట ఇస్తే అప్పుడు నేను భోజనం చేస్తాను, అంతవరకు భోజనం చేయనని ఇలా చెప్తాడనమాట. మరి మా యజమానుడికి మా దొరసాని ఒక కుమారుని కనింది, చాలా ఆశీర్వదించారు. మరి ఆ అమ్మాయి కోడల్ని మీ ఇంట్లో నుంచే తీసుకొని రమ్మన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ విని చాలా సంతోషపడతారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పెద్దనాన్న అబ్రహాం గురించి వీళ్ళు వింటూ ఉన్నారు. అయ్యా, ఇది దేవుడు చేసిన పని, అవును కాదు అని చెప్పడానికి మేమెవరు? దేవుడు ఆదేశించినట్లుగా మా అమ్మాయి మీ యజమానుడైన ఇస్సాకునకు భార్య అగునుగాక అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి సంతోషంగా భోంచేస్తారు. భోజనాలు అయిపోయిన తర్వాత మరి కానుకల పెట్టెలన్నీ విప్పుతాడనమాట ఎలియాజర్. విప్పి ముందుగా రిబేకాకి, ఇదిగో మా యజమానుడు అబ్రహాం మీ పెద్ద తాతయ్య, రిబేకాకి పెద్ద తాతయ్య అవుతారనమాట. మీ పెద్ద తాతయ్య గారు మీకు పంపించినటువంటి నగలు, విలువైన వస్త్రాలు తీసిస్తాడు. తర్వాత ఇదిగో ఇది రిబేకా వాళ్ళ అమ్మకి అని పంపించాడు, వాళ్ళ అమ్మగారికి ఇస్తారు. ఇదిగో రిబేకాకి తోడబుట్టిన వాళ్ళకని అందరికీ కూడా అమూల్యమైన కానుకలు పంపిస్తాడు. చూడండి, ఒక అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక పద్ధతి రాయబడి ఉందన్నమాట. దేవుని నమ్మడం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. ఆ కానుకలు ఇచ్చిన తర్వాత దేవునికి వందనాలు చెప్పి పడుకుంటారు. వేకువజామునే లేస్తాడు ఎలియాజర్. లేచి ఒంటెలకంతా కూడా మేత వేసి తయారు చేసుకొని ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోయి వాళ్ళతో చెప్తాడు. రిబేకా వాళ్ళ నాన్నగారు బెతువేల్ని అడుగుతాడు, అలాగే వాళ్ళ అన్నయ్యలు లాబాను మిగతా సోదరులను అడుగుతాడు. ఇంకా నేను వెళ్ళడానికి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి అప్పుడు అమ్మాయిని పిలిచి అడుగుతారు, అమ్మా ఇదిగో ఈయనతో నువ్వు వెళ్తావా, పెద్దనాన్నగారి అబ్బాయిని చేసుకుంటావా, నీకు ఇష్టమేనా అని అడుగుతారు. అడిగితే నాకు ఇష్టమే, నేను వెళ్తాను అని చెప్తుంది. చూడండి, ఈ వివాహం దేవుడు అబ్రాహాంతో చెప్తారు, నీ తమ్ముడి ఇంటిలో నుంచి రావాలి అమ్మాయి అని చెప్పి. అబ్రాహాము మరి పని ఆయనకి చెప్పాడు. ఇక్కడ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తర్వాత అమ్మాయి. అంటే వివాహం అనేది ఇట్స్ ఎ ఫ్యామిలీ అఫేర్. దేవుడు, తల్లిదండ్రులు, అమ్మాయి, అబ్బాయి అందరి ఇష్ట ప్రకారం జరిగేది దేవుని వివాహం అన్నమాట. దేవుడు జరిపించే వివాహం. నీకు ఇష్టమేనా అంటే నేను వెళ్తాను, నాకు ఇష్టమే అని చెప్తుంది. వాళ్ళు అంటారు ఇంకొక 10 రోజులు ఉండనివ్వండి అంటే లేదండి నేను వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు కుమార్తెని మరి అత్తగారింటికి సాగనంపుతూ రిబేకా వాళ్ళ అన్నయ్యలు లాబాను మిగతా వాళ్ళు ఆ చెల్లెల్ని అత్తింటికి పంపిస్తూ ఆశీర్వదిస్తారు. తల్లి, నీవు మా చెల్లివి, మా సోదరివి, దేవుడు నీ కడుపు పండించి గంపెడు పిల్లల్ని నీకు ఇచ్చుదురుగాక, నీ కుమారులు శత్రువుల దేశంను వశము చేసుకొందురుగాక. చూడండి ఎంత చక్కటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తున్నారు. ఆ రోజులలో ఒకసారి పెళ్ళైతే ఇంకా మళ్ళీ తిరిగి పుట్టింటికి రారు. సారా, రిబెకా, రాహేలు వీళ్ళందరినీ చూస్తే ఒక్కసారి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి దీవెనలు ఇచ్చి పంపిస్తున్నారు. అప్పుడు ఒంటె మీద కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాడనమాట ఎలియాజర్. వెళ్ళి మళ్ళీ ఆ నేగేబులో ఇస్సాకు ఉన్న చోట, అబ్రాహాము ఇస్సాకులు ఉన్న చోటుకు వస్తారు. వాళ్ళ పొలం వస్తుందన్నమాట. ఆ రోజు సాయంకాలం అవుతూ ఉంటుంది. ఇస్సాకు కూడా మరి సాయంకాలం కాలు సాగును అనుకొని పొలంలో నీళ్లు పెట్టాలి అని పొలానికి వచ్చి పొలంలో పని చేస్తూ ఉన్నాడు. చూడండి ఇస్సాకును ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో. కష్టపడి పని చేసే వ్యక్తి. పెళ్లి చేసుకునే వాళ్ళు
పెళ్లికి ముందు పెళ్లి కొడుకు కష్టపడి పనిచేసి భార్య పిల్లల్ని పోషించే స్తోమత ఉండాలన్నమాట. ఆ పొలంలో పని చేస్తూ ఉన్నాడు. సాయంకాలానికి సూర్యాస్తమ సమయానికి ఇస్సాకు ఇలా తలైతే చూస్తాడు పొలంలో నుంచి నీళ్ళంతా పెడుతూ. అప్పుడు ఆ సూర్యాస్తమ సమయానికి ఆ సూర్యుని కిరణాలకి దూరం నుంచి వాళ్ళ 10 ఒంటెలు రావడం చూస్తాడు. ఆ ఒంటెల మీద అమ్మాయి కూడా కనబడుతుంది ఆయనకి. అప్పుడు ఆ ఒంటెల వైపు సంతోషంగా నడవడం ప్రారంభిస్తాడు. ఒంటెలు దగ్గరికి ఇస్సాకు దగ్గరికి వస్తూ ఉంటే రిబేకా కూడా చూస్తుందన్నమాట. చూసి ఎలియాజర్ని అడుగుతుంది, మన వైపు వస్తున్నాడు కదా ఆయన, ఎవరు ఆయన అంటే, ఆయనే నీ కాబోయే భర్త, మా యజమానుడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే రిబేకా గబగబా ఒంటె దిగి ముఖం మీద ముసుగు వేసుకుంటుంది. ఎందుకంటే వివాహానికి ముందు భర్తకి భార్య పెళ్లి కూతురు ముఖాన్ని చూపించరన్నమాట. అంటే అంత పరిశుద్ధంగా వాళ్ళు పరిశుద్ధంగా భర్తకి పడక గదిలో సమర్పించుకుంటారనమాట. ముఖం మీద ముసుగు వేసుకొని ఆమె ఒంటె దిగుతుంది. ఎలియాజర్ ఆ అమ్మాయిని నడిపించుకొని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరినీ కలుపుతాడనమాట. అప్పుడు ఇస్సాకు రిబేకాని తన భార్యను చేసుకుంటాడు. ఆదికాండం 24:67 చెప్తుంది, ఇస్సాకు రిబేకాని తన భార్యను చేసుకున్నాడు, తన తల్లి గుడారంనకు తీసుకొని పోయి, అంటే సారా ఉంటున్న గుడారంలోకి తీసుకొని పోయి తన భార్యను చేసుకున్నాడు. ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. బైబిల్లో మంచి భర్త, భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకునే భర్త అంటే ఇస్సాకు. నిజంగా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని కాలు కింద పెట్టకుండా ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇస్సాకు రిబేకాను అలా చూసుకున్నాడు అనమాట. రిబేకా కూడా ఇస్సాకునకు తల్లి ప్రేమని అందించి తల్లి లేని లోటును తీర్చింది అని ఆదికాండం 24:67 చెప్తున్నారు. ఎందుకంటే ఇస్సాకు వాళ్ళ మమ్మీ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. తల్లి గుండెల మీద పెరిగాడు. ఇస్సాకు పుట్టినప్పుడు సారా అంటుంది, దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించాడని ఇస్సాక్ అని పేరు పెట్టుకుంటుంది. అంటే దేవుడు చిరునవ్వు నవ్వాడని అర్థం అనమాట ఇస్సాక్ అంటే. తల్లిని ఆనందపరిచినటువంటి ఆ బిడ్డ ఇప్పుడు భార్యని ఆనందపరుస్తూ ఉన్నాడు అనమాట. ఎవరైనా తల్లిని ప్రేమిస్తే తర్వాత భార్యను కూడా ప్రేమిస్తారు. ఇలా ఇద్దరు ఒకరి కోసం ఒకరు కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు ఇస్సాకు. మరి రిబేకా రుచిగా వంట చేసి చక్కగా భర్తను చూసుకుంటుంది, భర్తతో పాటు తాతయ్యని చూసుకుంటుంది. ఆ ఇంట్లో ఆ రిబేకా వాళ్ళ మామగారు అబ్రహాము అసలైతే పెద్ద తాతయ్య అవుతారు. కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. నేను ఒకసారి ప్రభుని అడిగాను వాక్యం చెప్పే ముందు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఇస్సాకు అంటే రిబేకా నడుస్తుంటే ఈయన చేతులు పెడితే ఆ చేతుల మీద నడిచింది ఆ ప్రభు అంటే అంత బాగా చూసుకున్నాడు ప్రతి విషయం ఆమెతో పంచుకొని. ఎందుకు ప్రభు అంటే రిబేకా కూడా వాళ్ళ మామగారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంది. రిబేకా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అబ్రాహం వయస్సు 140 సంవత్సరాలు. పండు ముసలి అని ముందులోనే ఆదికాండం 24:1 పరిచయం చేశారు. మరి ఆ పండు ముసలి అయిన మామగారిని ఆమె తాతయ్య కాబట్టి తాతయ్య అని పిలుస్తుంది. కాలు కింద పెట్టకుండా తాతయ్య కాఫీ తాగుతారా, నీళ్లు తీసుకురానా, అన్నం తీసుకురానా అని ఆ తాతయ్యని అలా చూసుకుంటుంది అనమాట. ఆమె వంట చేసి తీసుకొని వస్తుంటే వాళ్ళు తింటూ అబ్రాహం ఇస్సాకులు వాళ్ళు అంటారు, అచ్చు అమ్మలాగే ఉండింది కదా నాన్న. అవునయ్యా, ఇది నా కోడల్ని చూస్తుంటే మీ అమ్మే వచ్చినట్లుగా అనిపిస్తుంది అని చెప్పి ఎంతో సంతోషంగా తండ్రి కొడుకులు అబ్రాహం ఇస్సాకులు ఉంటారనమాట. మామగారిని అంత బాగా చూసుకుంది కాబట్టి దేవుడు తన భర్త ఇస్సాకు తనను అలా చూసుకునేలాగా చేశాడు. చూడండి, ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుందన్నమాట. స్త్రీలైన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ అత్త మామల్ని వృద్ధాప్యంలో కానీ మీరు వాళ్ళని ప్రేమగా చూసుకుంటే దేవుడు మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకునేలాగా చేస్తాడు. అంతేకాదు దేవుడు మీకు గొప్ప పిల్లల్ని కూడా దయచేస్తారు. మీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకంటే 4వ ఆజ్ఞ చెప్తుంది, తల్లిదండ్రుల్ని గౌరవించండి, అప్పుడు మీరు చిరకాలం జీవిస్తారు. అదే మాట ఎఫెసీ 6:1 పౌలు చెప్తాడు, మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి, సన్మానించండి, మీకు క్షేమం కలుగుతుంది, అన్ని విషయాల్లో క్షేమం కలుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే రిబెక్కా
ఆదికాండం 24వ అధ్యాయంలో అంతా కూడా అయిపోయిందనమాట. 1 నుంచి 67 వచనాల్లో ఆ అమ్మాయి ముందుగా చాలా అందగత్తే, తర్వాత మగపోడిమి ఎరుగని కన్యక. ఆ తర్వాత నీళ్లు పోస్తావా అమ్మా అని ఎలియాజర్ అడిగితే, దాహంగా ఉంది తల్లి, చాలా దూరం నుంచి వచ్చానంటే, దానికేం భాగ్యం, తాగండి అని దిగుడు బావిలోంచి నీళ్లు తీసుకొని వచ్చి తోడుకొని వచ్చి పోస్తుంది. 10 ఒంటెలకి కూడా నీళ్లు పోసింది అడగకుండానే. అంటే కరుణ కలిగిన అమ్మాయి, అబ్రాహాంకి తగిన కోడలు అనమాట. ఆ తర్వాత చూడండి, అమ్మా నాన్న అడిగినప్పుడే అబ్బాయిని చేసుకుంటావా, తాతయ్య వాళ్ళ అబ్బాయిని, నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు ఇష్టమే అని అమ్మా నాన్న అడిగిన తర్వాత చెప్తుంది. వాళ్ళకంటే ముందుగా చెప్పట్లే, వాళ్ళ మాట వింటుంది. అన్నయ్యలు ఎంతో దీవించి పంపిస్తారు. అంటే బంగారు చెల్లెలు అనమాట అన్నయ్యలకి. భర్తను చూడగానే ఒంటె మీద నుంచి దిగి ముఖం మీద ముసుగు వేసుకుంటుంది. భర్తకి, కాబోయే భర్తకి ముందుగానే గౌరవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఇస్సాకు భార్యగా ఆయన జీవితంలో ప్రవేశించి తల్లి ప్రేమను అందించింది. తల్లి ప్రేమ త్యాగమైన ప్రేమ, దేవుని ప్రేమ, సున్నితమైన ప్రేమ అన్నమాట. తల్లి ప్రేమని భార్య అందిస్తే భర్తలందరూ ఇస్సాకులాగా ఎల్లప్పుడూ ఆనందంగా, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు ఈ రిబేకా లాంటి గుణాలతో స్త్రీలైన మిమ్మల్ని, భార్యల్ని అయిన స్త్రీలని, కోడళ్ళైన స్త్రీలని దీవించుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, రిబేకా ద్వారా స్త్రీలందరూ ఏం నేర్చుకోవాలో మాకు వాక్యం ద్వారా బోధించినందుకు వందనాలు ప్రభా. రిబేకా లాంటి మంచి కుమార్తెగా, అలాగే మంచి చెల్లిగా, పుట్టింట్లో మరి అత్తింట్లో మంచి కోడలుగా, మంచి భార్యగా ఉండే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.